జై గురు. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. ఎరుకయానే చిన్నది ఒంటి మేడలో నున్నది 5 వన్నెల చీర గట్టి వగలు కులుకుతున్నది. నిదురలో నా వచ్చినను పలుకరించుతున్నది. నిదురలో నా వచ్చినను పలుకరించుతున్నది. కదలక నేనుండి నాను కథలు చెప్పుచున్నది. కదలక నేనుండి నాను కథలు చెప్పుచున్నది. ఎరుకయానే చిన్నది ఒంటి మేడలో నున్నది 5 వన్నెల చీర గట్టి వగలు గులుకుతున్నది. ఆడదానా నన్నది ఆడించుదానా నన్నది. ఆడదానా నన్నది ఆడించుదానా నన్నది. ఆట తెలిసిన వారి దగ్గర నేనాడలేనంటున్నది. ఆట తెలిసిన వారి దగ్గర నేనాడలేనంటున్నది. ఎరుకయానే చిన్నది ఒంటి మేడలో నున్నది 5 వన్నెల చీర గట్టి వగలు కులుకుతున్నది. పెళ్లిగాలేదన్నది పిల్లలున్నారన్నది. పెళ్లిగాలేదన్నది పిల్లలున్నారన్నది. పిల్లలకు పేరు పెట్టి పెంచుతున్నానన్నది. పిల్లలకు పేరు పెట్టి పెంచుతున్నానన్నది. ఎరుకయానే చిన్నది ఒంటి మేడలో నున్నది 5 వన్నెల చీర గట్టి వగలు కులుకుతున్నది. 3 గుణముల చిన్నది లోకమంతా నాదన్నది. 3 గుణముల చిన్నది లోకమంతా నాదన్నది. గుణములేని వారి దగ్గర నేనుండలేనంటున్నది. గుణములేని వారి దగ్గర నేనుండలేనంటున్నది. ఎరుకయానే చిన్నది ఒంటి మేడలో నున్నది 5 వన్నెల చీర గట్టి వగలు కులుకుతున్నది. పాపయానే ఊరిలోన పశ్చిమాన వీధిలోన. పాపయానే ఊరిలోన పశ్చిమాన వీధిలోన
ఎరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది. ఎరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది. 5 వన్నెల చీర గట్టి వగలు కులుకుతున్నది. చిదంబరులు చూపిన చిన్నదాని రూపము, చిదంబరులు చూపిన చిన్నదాని రూపము, శాంతనందుని చూసి నేనుండలేనంటున్నది. శాంతనందుని చూచి నేనుండలేనంటున్నది. ఎరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది. 5 వన్నెల చీర గట్టి వగలు గులుకుతున్నది. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురు. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. బాగుంది బాబా తత్వము ఇది. ఉంటే వాట్సాప్ పెట్టు, ఎవరన్నా కావాల్సిన వాళ్ళు చదువుకుంటారు. తత్వం బాగుంది. అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు జరిగేదానికి నువ్వు చెప్పిన దానికి కరెక్ట్ గా మీట్ అయింది. జై గురు స్వామి. జై గురమ్మ. నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏమిటప్ప అంటే, ఓ అర్జున, ఈ లోకంలో ఉండబడినటువంటి జనాభాలంతా ఎట్లున్నప్ప అంటే, వారు మృతినందు వరకు ఎనలేని చింతన పొందుచు, ఎందుకు ఈ కామక్రోధాలకు లోనైనటువంటి వాళ్ళు కామభోగమే పరమ పురుషార్థము అనియు, దానికి మించినది ఏమియు లేదనియు నమ్ముదురు. ఈ కోరికలతో కూడుకొని ఉండబడినటువంటి భోగాలు అనుభవించేదానికంటే ఇక ఈ జగత్తునందు ఈ మానవ జన్మకు ఇంతకంటే సుఖము, సౌఖ్యము, సంతోషము ఏమిటి తప్ప ఇంతకంటే వేరు లేదనేటువంటి భావనతో ఎంతో మంది దానికే సతమతమైపోయి దాంట్లోనే నాశనం అయిపోయేదానికి అవకాశం ఏర్పరచుకుని అదే స్థిరం అని చెప్పి వాళ్ళు ఉంటాండారు. అర్జున కానీ బావా, ఆశతైర్బద్ధ కామక్రోధ పరాయణ ఇహం తే కామ భోగార్థం అన్యాయేనార్థ సంశయా. జై గురు. ఓ అర్జున, వారు అసంఖ్యములగు ఆశాపాశములకు బద్ధులై కామ క్రోధములకు లోబడి విషయభోగములను అనుభవింప ఆ సదుపాయముల నవలంబించి ధనమును కూడబెట్ట యత్నింతురు. ఎట్లంటే ఆ భావనలో ఉండబడినటువంటి ఆ మానవులంతా అసంఖ్యములగు ఇంత అంత అనేటువంటి లెక్కలేనను అనేటువంటి ఆశలకు అదే స్థిరమని, ఎంత కూడినప్పటికైనా ఎంత సంపాదించినప్పటికైనా ఇంకా కావాలి ఇంకా చేయాలి అనేటువంటి దానికి ఆ ఆశా పాశములకు బద్ధులై అదే స్థిరం అనుకొని దానిలోనే నిలబడి కామ క్రోధములకు లోబడి ఈ కోరికలు దాంట్లో వచ్చేటువంటి ఆవేశాలకు వాళ్ళు దానికే బద్ధులై విషయ భోగములను అనుభవింప దాంట్లో వచ్చేటువంటి సుఖ దుఃఖాలను అనుభవించేదానికి ఆ సదుపాయముల అవలంబించి అదే బాగుందనేటువంటి దానిపైన మనస్సు పెట్టి ధనమును కూడబెట్ట యత్నింతురు. ఈ ధనాన్ని సంపాదన అంతా చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. జై గురు. అదే విధంగా నేడు నాకు ఇది లభించినది. ఈ మనోరథము ముందు చేకూరగలదు. ఈ ధనము నాకున్నది, ఇంత ధనము రాగలదు అనే భావనే ఉంటుంది వాళ్ళకు. ఈ పొద్దుటికి నాకు అవకాశం దొరికింది, ఈ పద్ధతిలో చేస్తే ఇంకా ముందు ఎంతో రాగలదు, ఎంతో చేయగలను అనేటువంటి ఆ మనస్తత్వంతోనే వాళ్ళు ఈ పద్ధతిని అవలంబించినారప్ప అర్జున.
అయిపోయిందా? అంతే, 2 గీట్లే ఉండేది, ఏం లేదు దీంట్లో. అసౌ మయా కతశత్రుర్హనిష్యే చ పరానపి ఈశ్వరోకమహం భోగి సిద్ధోకం బలవాన్ సుఖీ. ఈ గురు ఓ అర్జున, ఈ శత్రువును చంపితిని, మిగిలిన వారిని కూడా చంపుదును. నేను ప్రభుడను, భోగిని, పురుషార్థ సంపన్నుడను, బలవంతుడను, సుఖవంతుడను అని తనంతకు తానుగా ఇవన్నిటి తనకు ఆపాదించుకొని తనంతకు తానుగానే మోహం చెందుతూ ఉండేటువంటి స్వభావన ఏర్పడుతుంది. ఎట్లా అంటే, ఇప్పుడు నాకు ఎదురుగా ఉండబడినటువంటి, నాకు అడ్డు తగిలేటువంటి వాడు నాకు శత్రువు, వాడిని నేను చంపిన. అదే విధంగా నాకు ఎవరైనా అడ్డు తగిలితే కూడా వాళ్ళను కూడా నేనే చంపుతా. వీళ్ళందరికీ నేను ప్రభుడను, నేను పెద్దగా ఉంటా, నేనే రాజును. ఈ ఉండబడినటువంటి ఈ సదుపాయాన్నంతా నా భోగాలే ఇవన్నీ, నేను దాన్ని భోగించుకోవాల. నేను పురుషార్థ సంపన్నుడను. ఈ పురుషార్థము అంటే మానవ జన్మం ఎత్తిన దానికి కావలసినటువంటి ధనాన్నంతా నేను పోగు చేసుకొని ఎంతో పెద్దవాడిని అయినాను. అందరికంటే నేనే గొప్పగా సంపన్నుడను. కానీ బలవంతుడను కూడా నేనే, అందరికంటే గొప్ప బలవంతుడను కూడా నేనే. వీళ్ళందరిలో కూడా ఎక్కువగా సుఖపడేది కూడా నేనే. నాకంటే సుఖపడేవాడు ఈ జగత్తులో ఎవడు ఉండడు అనేటువంటి స్వభావాల చేత ఈ కామ క్రోధ లోభాలకు లోనై ఈ మానవులంతా ఈ విధంగా అవుతాండారు అర్జున. జనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితగా. జై గురు. ఇంకా ఏమంటాండారప్ప వాళ్ళంటే, నేను ధనవంతుడను, సత్కుల జాతుడను, నాకు సముడెవడు, యజ్ఞమును నర్తును, దానమిచ్చదను, ఆనందింతును అని అవివేక మోహితులై, అంటే ఈ ఈ గ్రామం కానీ ఈ నగరం కానీ దీంట్లో నాకంటే ధనవంతుడు ఎవడున్నాడు, నాకంటే ధనవంతుడు ఎవడు లేడు. కావాల్సినంత ధనాన్ని పోగు చేసుకొని ఎంతకాలంతా పెట్టుకుంటా, లక్షల కోట్లని నా దగ్గరే ఉన్నాయి. కానీ ఇంకా ఎట్లా, సత్కుల జాతుడను, అగ్రకులంలో జన్మించినటువంటి వాడిని నేను, హీన జాతుల్లో జన్మించినని కాదు, సత్కుల జాతుడను. నాకు సముడెవడు, నాతో సమానమైనటువంటి వాడు ఎవడే కానీ ఈ నగరానికి లోపల లేరప్ప. ఇంకా కావాలనుకుంటే ఎన్ని యజ్ఞాలైనా చేసేదానికి నా దగ్గర ధనం ఉంది, ఆ సత్తా కూడా నా దగ్గర ఉంది. ఇక యజ్ఞము నేను అర్థను. ఇంకా ఎవరైనా వచ్చి అడిగితే కావాల్సినంత కూడా దానం కూడా ఇచ్చేదను. ఇవన్నీ చేసుకుంటూ నా సంతోషాన్ని నేను పొందుతా ఆనందింతును అనేటువంటి ఈ అవివేక భావముతో దానికే మోహపాశాలకు లోనై ఈ మానవులు ఈ విధంగా ప్రవర్తిస్తారు అర్జున. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతః ప్రసక్త కామ భోగేషు పతంతి నరకే శుచౌ. జై గురు. ఓ అర్జున, ఈ పెక్కు సంకల్పములతో చిత్తము విక్షిప్తమునంద మోహజాలముల తగులుకొని, ఇటువంటి ఈ పెక్కు అంటే అనేకమైనటువంటి ఈ సంకల్పాలతో ఈ చిత్తము ముడిబడి దానికే అవకాశం ఇచ్చి, ఇక నేనెవరు అనేటువంటి దాని స్వభావాన్ని మరచి అటువంటి దానిపైన ఆనంద మోహజాలములకు తగులుకొని అదే స్థిరము, అదే సంతోషము, అదే వాస్తవం అనేటువంటి దానిలోకి తగులుకొని ఈ విషయభోగముల యందు ఆసక్తులై ఏది కావాలో అదంతా అనుభవించుకోవాలి. ఇంకంతా అనుభవించుకునే దానికంటే ఏమీ లేదు ఎక్కువ. ఎందుకు, మానవ జన్మలో తప్ప ఈ భోగాలను అనుభవించేదానికి ఏ జన్మలోనూ సాధ్యం కాదు. కాబట్టి ఈ మానవ జన్మం వచ్చినప్పుడే కావలసిన కోరికలన్నీ తీర్చుకోవాలి. మళ్ళీ యా జన్మ వస్తుందో అనేటువంటి దానిపైన ఆశ జనించి అపవిత్రములకు నరకముల పడుచున్నారు. వాస్తవాన్ని తెలుసుకోలేకోకుండా వచ్చేటువంటి రాబోయే జన్మ అనేది ఒకటి ఉంది కదా, ఆ జన్మలో నేను ఏమవుతాను అనేటువంటి స్వభావాన్ని కూడా లేకోకుండా తాను కావలసినటువంటి నరకయాతను అనుభవించేదానికి ప్రయత్నిస్తా ఉన్నారు అర్జున. ఆత్మ సంభావితా స్తబ్ద
ధనమానమదాన్వితః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. జై గురు. ఇంకా ఏం చేస్తాడారప్ప వాళ్ళంటే, వారు ఆత్మశ్లాఘులై తమ గొప్పతనము తామే చెప్పుకొనుచు ఐశ్వర్య మద గర్వమునందుచు డంబముతో శాస్త్ర విధిని ఉల్లంఘించుచు నేరునకు మాత్రమే యజ్ఞముల నొనర్చుచున్నారు. నేరునకు అంటే ఇవి సమకూడదానికని అనుకోవచ్చులేము. వారు ఇంకా ఏం చేస్తాడారంటే, ఆత్మశ్లాఘులై తన ఆత్మయే అంతకంటే ఏమీ లేదు, నేను కావాల్సిన కోరికలన్నీ నేను చేయాలా అనేటువంటి భావం చేత తమ గొప్పతనం తామే చెప్పుకొని, రే ఈ ఊర్లో ఎవడన్నా నాకంటే ధనవంతుడు ఉన్నాడా, నాకంటే ఖర్చు పెట్టేవాడు ఉన్నాడా, నాకంటే సుఖాన్ని భోగాన్ని అనుభవించేవాడు ఎవడైనా ఉన్నాడా, అందరిలోనూ నేనే గొప్ప, ఇక నా ఐశ్వర్యం నా ఎంత సంపాదించేవాడు ఎవడైనా ఉన్నాడా అనేటువంటి మదగర్వమును అందుచూ డంబముతో తను తాను పొగుడుకుంటూ శాస్త్ర విధిని ఉల్లంఘించుచు, వేదాలు శాస్త్రాలు ఏం చెప్తాడాయప్ప, దాంట్లో ఉండబడినటువంటి భావాన్ని తెలుసుకోకుండా ఇవన్నీ నేను చేసినవేలే, దీనిలన్నిటికంటే నేను గొప్పగా ఉంటే అంతా నా వశమవుతుంది అనేటువంటి స్వభావన చెంది నేరునకు మాత్రమే తనకు తాను మాత్రమే అగు యజ్ఞములను అనర్చుచున్నాడు. బావా నేరు కాదు, పేరునకు మాత్రమే. కరెక్ట్ బావా, ఇలా అచ్చు నేబడింది, పేరైతేనే సరిపోతుంది. పేరునకు మాత్రమే అగు యజ్ఞములను నర్చుచున్నాడు. తానుకు పేరు తెచ్చుకునే దానికి మాత్రము అది యజ్ఞము ఏమిటి చేస్తా అన్నాడు అనేది కూడా లేకుండా, ఫలానా ఆయప ఇన్ని యజ్ఞాలు ఇన్ని యాగాలు చేసినాడప్ప, ఫలానా ఆయప ఇటువంటి వాడు అనేటువంటి ఆ భావన చెంది ఈ విధంగా చేస్తారు అట్టి మానవులు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితః మమాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకః. ఇంకా ఏం చేస్తారప్ప వాళ్ళంటే, అట్టివారు సర్వానర్థములకును సర్వదోషములకును మూలమగు అహంకారమును, అంటే అన్నిటికీ ఈ అహంకారము నేననేటువంటి అహంకారమే ప్రతి మనిషికి ఎవరికైతే నేను అనేటువంటి అహంకారం వచ్చిందో వారు అప్పటికప్పుడు ఏదైనా కానీ తన డాంబికాన్ని తాను చూపించుకున్నప్పటికైనా కానీ ఈ ప్రజలతో రాబోయేటువంటి వారితో ఎదురుపడేటువంటి వారితో ఎంత కావాలో అంత అవమానము, ఎంత కావాలో అంత హీనత అంటే చెడ్డ పేర్లు కూడా సంపాదించుకునే దానికి ఈ నేననే అహంకారమే మూలమవుతుంది. కాబట్టి పరపీడాకారమగు బలమును ఒకరిని ఎప్పుడు కూడా పీడించి నేను గొప్ప అనేటువంటి స్వభావం చేత ఎదుటి మనుషులను కించపరిచి వాళ్ళతో కావలసినంత ధనాన్ని పీక్కునే దానికోసరమును, ధర్మోల్లంఘన కారణమగు దర్పమును, ఈ ధర్మాలన్నిటికీ కాకుండా ఉండబడినటువంటి ధర్మాన్ని ఉల్లంఘించినంటే దాన్ని తొలగించుకున్నటువంటి ఆ కారణం చేత దానికి తగినటువంటి దర్పము అంటే గంభీరము, ఇక స్త్రీ విషయమగు కామమును ఆశ్రయించి, ఇంకా స్త్రీలు కూడా ఎందుకు ధనగర్వము బలగర్వము అన్నీ ఎప్పుడైతే వచ్చినాయో తాను కోరినటువంటి స్త్రీని తన వశం చేసుకునే దానికి అవకాశాలు ఏ రకంగానో రకంగా కల్పించుకుంటారు. అటువంటి దాన్ని ఆశ్రయించి తమ యొక్కయు ఇతరుల యొక్కయు శరీరముల బుద్ధికిని కర్మలకును సాక్షినై వెలయుచున్న నన్ను చూడు. ఇక ఈ విషయాల్లో ఎట్లా అంటే స్త్రీ విషయం కానీ కామానికి కానీ అంటే కోరికలకు కానీ ఆశ్రయించి తమ యొక్కయు ఇతరుల యొక్కయు తన దగ్గర ఉండబడినటువంటి దాన్ని ఇతరుల దగ్గర ఉండబడినటువంటి దాన్ని ఇవన్నీ దోచుకుంటూ ఈ శరీరాన్ని పెంచుకుంటాండారు. కానీ బుద్ధికిని కర్మలకును సాక్షినై వెలయుచున్న నన్ను ద్వేషించుచున్నారు. ఈ రకంగా చేసుకుంటూ కూడా ఈ కర్మాలకు ఈ బుద్ధికి మొత్తము అంతఃకరణాలకు కూడా అన్నిటికీ అందకోకుండా నేను వేరుగా ఉండబడినటువంటి నన్ను తెలుసుకోకుండా వెలయుచున్న అంటే అన్నిట్లోనూ నేనే ఉన్నాననేటువంటి స్వభావం వాళ్ళు తెలుసుకోకుండా
నన్ను ద్వేషించుచున్నారు, నా శాసనమును అతిక్రమించుచున్నారు. నేను ఏ రకంగా వచ్చినా ఏం చేయాలా, నా కర్తవ్య ధర్మం ఏమి అనేటువంటి దాన్ని మరచి తాను కావలసినటువంటి కోరికలన్నీ వాళ్ళు చేసుకునే దానికి సదుపాయాలు కల్పించుకుంటా ఉంటారు. ఇంకా ఏం చేస్తారంటే సన్మార్గ వర్తనులకు వారి గుణములను నిందించుచున్నారు. సత్ప్రవర్తనతో ఉండబడినటువంటి వాళ్ళని చూసి వీడు చేతగాని రకము, చేతనైతే అంటే నాయకుడు ధనం సంపాదించుకుండు, చేతగాకనే ఏదో అవి ఇవి చెప్పుకుంటా ఊరికే ఉన్నాడు. అంతేగాని ఇట్లా పిరికి వాళ్ళకంటే నేను ఎంతో గొప్పవాడిని అనేటువంటి భావన తనకు తాను పొగుడుకుంటూ ఎదుటి జనాలను నిందాకృతులను చేసుకుంటూ వారి యొక్క స్వభావాన్ని బయట పెట్టుకుంటున్నారు అర్జున. తానకం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాం క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషో. జై గురు. ఓ అర్జున, విద్వేషులను, క్రూరులను, కుకర్ములను అగు వారికి మరలా మరలా అసుర జన్మలనే కలుగజేయుచున్నాడను. ఓ అర్జున, ఇటువంటి వాళ్ళంతా ఏమైతాండారప్ప అంటే విద్వేషులు, తనంతకు తానుగా ద్వేషాన్ని పెంచుకునే వాళ్ళు, మంచిని వదిలిపెట్టి అటువంటి వాళ్ళగాను, క్రూరులుగాను, ఎప్పుడు కూడా దుర్మార్గ వృత్తిలో ఉండబడినటువంటి వాళ్ళను గాను, కుకర్ములను, కావలసినటువంటి కోరికల చేత కర్మలను చేసేటువంటి వాళ్ళను అగు వారికి, ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారికి మరలా మరలా తిరిగి తిరిగి అసుర జన్మలనే కలుగజేయుచున్నాడను. నా స్వభావం ఏమప్ప అంటే ఎవరు ఏది కోరుకుంటే వాళ్లకు దాన్ని ఇచ్చేటువంటి సత్తా నా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ కోరికలు ఈ రకంగా ఉన్నాయి. దుర్మార్గ వృత్తి, దౌర్జన్యము, ఇష్టం వచ్చినట్టు చేయరాని పనులను చేసేటువంటివి, ఇవన్నీ రాక్షస ప్రవృత్తులు కాబట్టి అటువంటివి వాళ్ళు కోరుకుండా అంటారు. కాబట్టి అటువంటి వారికి ఆ జన్మలోనే నేను కలుగజేస్తాను అర్జున. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ్య కౌంతేయ తతో యాంత్యధమాంగతిం. జై గురు. ఓ అర్జున, ఇట్టి మూఢులు ప్రతి జన్మమున అసుర శరీరమునే పొందుచు నన్ను పొందక సన్మార్గ విముఖులై క్రమంగా అధోగతిని, క్రిమికీటకాది జన్మలను పొందుతున్నారు. ఇక ఈ జన్మలన్నీ ఎట్లొస్తాండా ఈ జగత్తులోనంటే ఎవరెవరి బుద్ధి కొద్దీ సుఖము అన్నట్టు. ఈ బుద్ధి కొద్దీ సుఖాన్ని ఎవరు కావాలో ఆ విధంగా అనుభవించడానికి ఈ మూఢులుగా ఉండబడినటువంటి వాళ్ళు, మూఢాత్ములు, ప్రతి జన్మమున వచ్చేటువంటి 84 లక్షల జీవరాశులలో సావడము పుట్టడము, చావడము పుట్టడము ఇదే అవుతుంది. కాబట్టి ఈ జన్మలలో ఎవరెవరు దాన్ని వాళ్ళు కడతేర్చుకొని తెలుసుకొని కడకు దాన్ని లేకుండా చేసుకునే సత్తా వారికి అన్వయించక వాళ్ళు చేసేటువంటి అసుర శరీరమునే పొందుతున్న నన్ను పొందక, అంటే ఏది చేసుకుంటే అది అనుభవిస్తాడు అనేటువంటి స్వభావంతో వాళ్ళు చేసే పని కోసము అదే జన్మలే వాళ్ళు చేసుకుంటాడు. కానీ నన్ను పొందక నేనెవరు అనేటువంటి దాన్ని నన్ను తెలియబడితే ఈ జన్మలు ఉండవు. నన్ను తెలుసుకోకుండా నేనే గొప్ప అనేటువంటి గర్వ మదాందానికి లోనైనటువంటి వాళ్ళు ఆ విధంగా ఈ జన్మలు పొందుతా ఉన్నారు అర్జున. ఇక సన్మార్గ విముఖులై సత్ప్రవర్తన అనేటువంటిది వాళ్ళకు పట్టక, వాళ్ళకు తెలియక నేనే గొప్ప అనేటువంటి గర్వంతో క్రమముగా అధోగతిని, ఏది అది అధమమైనటువంటి జన్మ ఉందో అటువంటి ఆ జన్మలనే పొందుకుంటూ క్రిమి కీటకాది జన్మములను పొందుతున్నారు. ఏమిటికి పరిమితపడినటువంటి క్రిమి కీటకాది ఈ జన్మలు కూడా పొందేదానికి అవకాశం ఉంది అర్జున. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదేతత్యం త్యజేత్తు. జై గురు. ఇంకా ఎట్లుందంటే కామ, క్రోధ, లోభములు మూడును నరక ద్వారములు. కామము, క్రోధము, లోభము. కామం అంటే కోరిక, ఆ కోరికను ఏ విధంగానైనా దాన్ని కొనసాగించుకోవాలా అనేటువంటి క్రోధము, అది అందుబాటు కాకపోతే, అందుబాటు అయితే సంతోషము,
అందుబాటు కాకపోతే క్రోధము, ఈ కామము క్రోధము రెండు ఎప్పుడైతే తన వశమైనాయో ఇంకా లోభితనము, ఎవరికే కానీ కించిత్తు కూడా వాళ్ళు కావాలని ఎంత ప్రాధేయపడినప్పటికైనా కానీ వాళ్ళని సహకరించేటువంటి పద్ధతి లేకోకుండా ఉండబడినటువంటిది ఈ లోభం. ఈ మూడును నరక ద్వారములు, తిరిగి జన్మకు పోయేదాని కోసము ఏదైతే చెడు మార్గం ఉందో అటువంటి ఆ నరక ద్వారమప్ప ఇది. ఈ ఆత్మను అధోగతిని అందజేయుచున్నవి. మీలో ఉండబడినటువంటి జ్ఞానానికి కప్పుకొని ఆ జ్ఞానము వికసింపు చేయకోకుండా అధోగతికి, అంటే ఏదైతే క్రూర కర్మలు చేసేటువంటి దానికి మనస్సు అంగీకరిస్తాందో అటువంటి దాంట్లోకే ప్రవేశం చేసేదానికి ఈ మూడు తయారైతాండాయి అర్జున. ఇక ఆత్మ వినాశకరములకు ఈ ద్వారముల ప్రవేశించిన మనుష్యుడు పురుషార్థమునకు అయోగ్యుడగును. ఇంకా ఎట్లా ఉందంటే ఈ ఆత్మ వినాశకరములకు ఏదైతే చెడు మార్గం అనేటువంటిది ఒకటి ఉందో అటువంటి చెడు మార్గాన్వేషణ ఎవరైతే దాన్ని దారి పట్టుకొని పోతా ఉంటారో అటువంటి ఆ దారి గుండా ప్రవేశించినటువంటి ఆ మనుషుడు పురుషార్థమునకు అయోగ్యుడు. ఈ పురుష జన్మము వచ్చిన తర్వాత ఇది ఏమి చేయాలా, నా ధర్మం ఇదేనా అనేటువంటి స్వభావన తెలియకుండా ఆ రకంగా పోయేటువంటి వాడు దానికి అయోగ్యుడు అవుతాన్నాడు. కాబట్టి ఈ మూడింటిని త్యజించుట ఉచితము. ఈ మూడు దాంట్ల త్యజించాలి. అందుకే సావాస దోషాలు అని కొంతమంది, ఇక తనకు తానుగా ఈ మనస్సు పీకినట్లల్లా పోయేటువంటి దానికి కొంతమంది అని చెప్పి మనకు ఎన్నో ఉపమానాల్లో వచ్చినాయి మన కందార్థాల్లోనే. ఏ వంక మనము బారిన ఆ వంకకే ఇంద్రియములు అన్నీ ఏగును కావున ఏ విధమునైనా మనము సద్గోష్ఠి ఎందు చొరగజేయవలనే అనేటువంటిది మనకు రుక్మిణి సంవాదంలో అన్నిటికీ చిన్న కందమైన కానీ ప్రతిదానికి ఉపమానంగా తీసుకునే దానికి అది మనకు మార్గాన్వేషణ అయింది. కాబట్టి అటువంటి దాన్ని అంతా తీసేసుకొని ఈ మూడింటిని త్యజించుట ఉచితము. ఈ విధంగా ఈ మూడు ఏంటున్నాయి, కామ క్రోధ లోభములు అనేటువంటిది. దీనికన్నింటికి అతీతమైనటువంటిది నేను అనే అహంకారం. ఎప్పుడైతే నేను అనే అహంకారం వచ్చిందో అన్నిటినీ అదే కప్పుతా వస్తా ఉంటుంది, అదే చేపిస్తా ఉంటుంది. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్తభిర్నరకా ఆచరత్యాత్మనశ్రేయస్తతో యాతి పరాం గతిం. జై గురు. ఓ కౌంతేయ, ఈ ద్వారముల నుండి వెలువడిన మనుజుడు ఈ మార్గం గుండా ఎవరైతే పోతారో అటువంటి ఆ మనుషుడు స్వీయ కళ్యాణ సాధనములను ఆచరించి తత్ఫలముగా మోక్షమును బడయుచున్నాడు. కాబట్టి ఈ మూడింటిని ఎవడైతే త్యజించినాడో, ఏవి నేను అనే అహంకారం ఒకటి, కామక్రోధ లోభములు అనేటువంటి వాటిని, ఈ మూటిని ఎవడైతే, అంటే ఈ నాలుగు కూడుకోవాలనుకో, ఆ నాలుగును ఎవరైతే త్యజించినారో అటువంటి ఆ మానవుడు ఈ ద్వారముల నుండి వెలువడిన మనుజుడు అటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఏదైతే సత్ప్రవర్తన ఉందో దీనికంతా మొట్టమొదట ఏది దీన్ని నడిపిస్తా ఉందో దాన్ని తెలుసుకున్నటువంటి ఆ మానవుడు స్వీయ కళ్యాణ సాధనములను ఆచరించి తన సొంతానికి, స్వీయ కళ్యాణం అంటే నేను బాగుపడే దానికోసం, నా కుటుంబం అని కాదు, నా బంధువులని కాదు, ఎవరికైతే జన్మ వచ్చిందో దాన్ని వాడే నరక కూపమా లేదా సత్ప్రవర్తన ఉండి స్వర్గలోకమా అనేటువంటి దాన్ని తన స్వకల్పితంతో ఎవడైతే చేసుకుంటాడో వాడు కళ్యాణం అంటే వాడు బాగుపడే దానికోసము ఈ సాధనలను ఆచరించి తత్ఫలముగా ఎవడైతే ఆ పద్ధతిలో ప్రయాణం చేస్తానడో, దాన్ని ఆచరిస్తానడో అటువంటి వాడు దాని నుంచి వచ్చేటువంటి ఆ ఫలము చేత మోక్షమును పడయుచున్నాడు. వారికి తన యొక్క జన్మ నుండి విముక్తి పొందుతున్నాడు. మోక్షం అంటే విముక్తి పొందడమే, బంధము నుండి విడువడుటే మోక్షం. అటువంటి ఆ మోక్షాన్ని వాడు పొందుతాడు అర్జున. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః నపసిద్ధిమవాప్నోతి అసుఖం అపరాం గతిం. ఇంకా ఎట్లుందంటే, ఎవడు వేద విహిత ధర్మమగు విధి నిషేధములను పాలింపక, ఎవడు వేద విహిత, మనకు ఈ వేదాలన్నీ ధర్మాన్ని తెలియజేస్తాండాయి,
ఆ ధర్మంలో వచ్చేటువంటి ఆ భావాన్ని, ఆ ధర్మమగు విధి నిషేధములను పాలింపక, దాంట్లో వచ్చేటువంటి ఆ ప్రవర్తన, ధర్మ పద్ధతిని తెలుసుకోలేకుండా, దాన్ని ఆచరించకుండా యథేచ్ఛగా ప్రవర్తిల్లునో, నేనే గొప్ప అనేటువంటి స్వభావంతో ఎవడైతే తనకు కావలసినట్టు ఎవడు నడుచుకుంటున్నాడో, అతడు తత్వజ్ఞానమును గాని, శాంతిని గాని, మోక్షమును గాని పొందలేడు. ఇంకా ఆ రకంగా ప్రవర్తించేటువంటి వాడు తత్వజ్ఞానము తెలుసుకోలేడు. అరే, ఈ దేహం ఎట్లొచ్చింది అనేటువంటి దీన్ని తెలుసుకోలేడు. దాంట్లో ఏది ఆచరించాలా అనేటువంటి భావన, అంటే శాంతియుతంగా ఉండబడినటువంటి ఆ భావన ఉండదు. ఇక ఎప్పుడు కూడా రౌద్రాకారము, ఆవేశము, అన్నిటికీ అహంకారంతో కూడుకొనే వారి ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఈ మోక్షమును పొందేదానికి అవకాశం లేదు, ఈ మోక్షమును పొందలేడు. తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. జై గురు. కాబట్టి ఓ అర్జున, కర్తవ్య విషయ నిర్ధారణము నర్ప, నీకు శాస్త్రం ఒక్కటియే ఉపదేస్త స్వకల్పనలు కావు. కాబట్టి ఓ అర్జున, కర్తవ్య విషయములు ఏమి చెయ్యాలా, ఏమి చేయకూడదు అనేటువంటిది, ఇది కర్తవ్యము, ఇది చేసే పని, చేయని పని అనేటువంటి విషయ నిర్ధారణ మొనర్పక, ఇటువంటి దాన్ని నీకు తెలియజేస్తే తప్ప ఇది నీకు అంతు దొరకదప్ప అర్జున. కాబట్టి నీకు ఈ శాస్త్రం ఒక్కటియే ఉపదేశము, ఇది మాత్రమే నీకు తెలియజేస్తాండా. కాబట్టి స్వకల్పనలు కావు ఇవన్నీ, అంటే నేను కల్పించి చెప్పేటువంటి వాక్యాలు కావు అర్జున. ఇవన్నీ శాస్త్రాల్లో మొట్టమొదటి ఆది నుంచినే ఉత్పన్నమైనటువంటివి. కాబట్టి అటువంటి పద్ధతిని నీకు తెలియజేసినానప్ప. అందువలన శాస్త్రీయమగు విధి నిషేధములను శాస్త్రీయ మగు విధి నిషిద్ధముల స్వరూపమును నీ అంతఃకరణమునందు నిర్ణయించి, కర్మాధికారి యగు నీవు యథాధికారము కర్మము నొనర్పవగుదువు, అనగా కర్మము నొనర్ప యోగ్యుడు వగుదువు. కాబట్టి ఇటువంటి వాటిని, కామ క్రోధ లోభాలు అనేటువంటి వాటికి బానిస కాకుండా దాన్ని త్యజించి, నీ కర్తవ్య ధర్మం ఏదో, నువ్వు ఎందుకు వచ్చినావో, నువ్వు ఇక్కడ ఇప్పుడు ఏ సమయంలో ఎక్కడున్నావో, నువ్వు చేసేటువంటి పని ఏది అనేటువంటి కర్తవ్యాన్ని నువ్వు మెలకువ తెచ్చుకొని, నేను చెప్పినట్టుగా ఈ యుద్ధాన్ని చేయాలప్ప అర్జున. కాబట్టి నువ్వు ఈ యుద్ధానికి సన్నద్ధుడు కా అని చెప్పి, దీనికి అన్నిటికీ కూడా సమర్థుడవు నువ్వే, యోగ్యుడవు నువ్వే. కాబట్టి ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తేనే నీ యొక్క పురుషార్థమైనటువంటి నీ ధర్మము నువ్వు నెరవేర్చినట్టు అవుతుంది అర్జున అని చెప్పి అర్జునుని పురికొల్పి యుద్ధానికి సన్నద్ధుని చేసేదానికి ప్రయత్నం చేస్తానని కృష్ణ పరమాత్మ. అయిపోయింది అది. అయిపోయి బాబా, అయిపోయా. ఇంకా సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ ముక్తాయింపు. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాద యోగమును దైవాసుర సంపద్ది భాగ యోగము సమాప్తము. జై గురు. జై గురు. ఇంకా శ్రద్ధాత్రయ విభాగం యోగములేకి మొదలెడుతున్నాం. శ్రద్ధాత్రయ విభాగ యోగం. శ్రద్ధ మూడు భాగాలుగా ఉంది. ఆ 3 భాగాల గురించి తెలియజేస్తాడు అర్జునునికి. ఏ శాస్త్ర విధి మసృజ్య యజంతే శ్రద్ధయాన్వితః తేషాం నిష్టతు కా కృష్ణ సత్వమాహో విజస్తమః. జై గురు. అప్పుడు అర్జునుడు అడుగుతా అన్నాడు కృష్ణుణ్ణి, ఓ మహానుభావ, ఓ కృష్ణ అని అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తాడు. ఆత్మ వినా అర్చించదగినది ఏదిన్ని లేదని శృతి స్మృతుల యందు నిర్ణయించి ఉండగా అవి ఆ విధానమును పరిత్యజించి
శ్రద్ధాయుక్తులై దేవతలను అర్చించుచున్నారో వారి నిష్ట ఎట్టిది? సాత్వికమా, రాజసికమా, తామసికమా? ఓ మహానుభావ, ఓ కృష్ణ, ఆత్మ వినా అర్చించదగినది ఏదిన్నీ లేదని ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఆత్మకు మించినటువంటిది ఏదీ లేదు, అన్నిటికీ ఆత్మయే గొప్పదని ఎన్నో శృతి నీవు చెప్తాండవు. దీనికి అనుగుణంగా ఉండబడినటువంటి ఎన్నో గ్రంథాల ద్వారా ఆ స్మృతులు కూడా మనకు తెలియజేస్తాండాయి అని నిర్ణయించి ఉండగా, అవే వాస్తవం అని చెప్పి తెలియజేస్తుండగా, ఆ విధానమును పరిత్యజించి ఆ దాంట్లో వచ్చేటువంటి ఆ భావాన్ని తెలుసుకోకుండా దాన్ని వదిలిపెట్టి శ్రద్ధాయుక్తులై దేవతలను అర్చించుచున్నారో వారి నిష్ట ఎట్టిది? ఇక ఈ శృతి స్మృతులలో వచ్చేటువంటి ఆ భావాన్ని పొందితే చాలని అనుకోకుండా ఏదో వారికంటే వీరు గొప్ప, వీరికంటే వారు గొప్ప అనేటువంటి భావన చెంది ఈ శ్రద్ధతో భక్తితో దేవతలను అర్చించుచున్నారు. ఎవరెవరినో అర్చించి వాళ్ళతో సంభాషణలు చేసుకుంటూ అదే స్థిరం అని చెప్పి బాధపడుతున్నారు కదా. కాబట్టి వారి నిష్ట ఎట్టిది? అది సాత్వికమా, రాజసికమా, తామసికమా? వాళ్ళ మనోబుద్ధులు ఎట్లుంటాయి అంటే దాన్ని సత్వగుణంతో ఉంటారా, లేదా రాజస గుణంతో ఉంటారా, తామస గుణంతో ఉంటారా? అటువంటి దాన్ని నాకు సవిస్తరంగా తెలియజేయి ఓ పరమాత్మ అని చెప్పి ఆ అర్జునుడు కృష్ణుణ్ణి వేడుకుంటున్నాడు. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జై గురు. అప్పుడు కృష్ణుడు చెప్తాన్నాడు అర్జునునికి, ఓ అర్జున, మనుషులకు సత్వగుణ ప్రధానము. మనుషులకు ఏమి కావాలప్ప అంటే సత్వగుణం కావాల. మానవుడిగా ఎత్తిన దానికి మానవుడు తన యొక్క స్వధర్మాన్ని మరచకుండా ఇతరతా ఉండబడినటువంటి దానికి లోను కాకుండా తన యొక్క ధర్మాన్ని తాను నెరవేర్చుకోవాలంటే అప్పుడు ఏం కావాలా? సత్వగుణం కావాల. సత్వగుణం అంటే ఏమి? మమాత్మ సర్వభూతాత్మ అన్నట్లుగా నా యందు ఏదైతే మనస్సు కోరికలు ఉంటాయో సర్వభూతముల యందు సర్వ ప్రాణుల యందు కూడా అదే భావన ఉంటుంది అనేటువంటి ఆ భావన చెందడమే మనుషులకు సత్వగుణ ప్రధానం. ఇక రజోగుణ ప్రధానం ఎట్లా అంటే నాకంటే గొప్ప ఎవరు ఉండకూడదు, నేనే గొప్ప, అంతా నా అనుమతితోనే మెలగల్లా అనేటువంటి ప్రభావం చూపేటువంటిది రజోగుణం. ఇక తమో గుణం ఎట్లప్ప అంటే ఏదో అశ్రద్ధ, సోమరితనము, ఎవరో చేసి పెడతారులే నేను తినడము ఉండడము అనేటువంటిది, ఇది దాని ప్రధానం. కాబట్టి ఈ 3 విధములకు శ్రద్ధ కలుగుచున్నది. ఏ దాంట్లో ప్రవేశిస్తే దానికి అవకాశం ఇచ్చి దానికే వశం చేసుకుంటాండ ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణము. కాబట్టి ఆ శ్రద్ధ జన్మమునందలి ధర్మ సంస్కారమును అనుసరించి ఉత్పన్నమగుచున్నది. ఈ 3 గుణాలు ఎట్లా కలుగుతాండాయప్ప నీకు అంటే నీవు ముందు చేసినటువంటి నీ కర్మ ఫలితము చేతనే సత్ప్రవర్తనగా ఉండి సద్భావన పొందింటే నీకు సత్వగుణం అబ్బుతా ఉంది. అప్పుడు కూడా అహంకారంతో ప్రవర్తించింటే ఆ రజోగుణమే ఇప్పుడు కూడా రజోగుణము ప్రబలి నిన్ను దానికే వశం చేసుకుంటాంది. ఇక తమో గుణం అంటే ఎట్లప్ప అంటే ముందు జన్మలో కూడా ఎవరి కష్టార్జితం అనుభవించుకుంటూ తిని సోమరితనంగా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు ఈ జన్మలో కూడా అదే ప్రాప్తిని అందుతా ఉన్నాడు అర్జున. కాబట్టి దానిని గురించి వినుము, దానికి తెలియజేస్తా, వినప్ప తెలుసుకో. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సఖా. జై గురు. ఓ అర్జున, మనుషులందరికీ వారి వారి అంతఃకరణ సంస్కారమును అనుసరించియే శ్రద్ధ కలుగుచున్నది. మరి ఇది వేరే వాళ్ళు తెచ్చిపెట్టేదే లేకపోతే తనంతకు తాను ఆచరించేదే? మన ప్రతి ఒక్క మనిషి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఇది. ఈ మనుషులందరికీ వారి వారి అంతఃకరణ సంస్కారమును అనుసరించియే శ్రద్ధ కలుగుతున్నది. అరే నేను ఈ పని చేస్తే ఇది బాగుంటుంది, ఈ పని చేస్తే ఇది చెడిపోతుంది, దీంతో ఇబ్బందులు పాలవుతా, దీంతో సుఖపడతా,
అనేటువంటి స్వభావన సోమర్తనానికి కానీ, డాంబికానికి కానీ, పొగురుబోత్తనానికి కానీ, నేననే అహంకారానికి కానీ లోను కాకుండా ఏ మానవుడైతే తన యొక్క స్వధర్మాన్ని ఆలోచించి నేను మానవ జన్మను, ఈ మానవ జన్మ వచ్చినది ఇందుకోసమేనా, ఇంతకంటే వేరు లేదా అనేటువంటి స్వభావన ఎవరెవరు దాన్ని వాళ్ళు ఎప్పుడైతే గుర్తించుకుంటారో వారు వీటన్నిటిని విడబడేదానికి ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి భావన ఇక్కడ తెలియజేస్తాను. అనుసరించి శ్రద్ధ కలుగుచున్నదో అట్టి మనుష్యుడు శ్రద్ధామయుడు. వాడు ఎంతో శ్రద్ధగా, ఎంతో తెలివితేటలుగా వాని యొక్క జన్మను కడతేర్చుకునేదానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటాడు. కాబట్టి పూర్వజన్మమున ఎవరికెట్టి శ్రద్ధయుండెనో అతడు ఆ వర్తమాన జన్మమున అట్టి స్వభావమునే పరిగ్రహించుచున్నాడు. ఆ భావన ఎవరికైతే ఉందో పూర్వజన్మములో, అటువంటి వారు ఆ వర్తమాన జన్మమున, రాబోయేటువంటి వర్తమానములో అట్టి స్వభావముని పరిగ్రహించుచున్నాడు. పరిగ్రహించుచున్నాడు అంటే తోసేసుకుంటా అన్నాడు. తిరిగి తిరిగి దాన్నే పొందుతా అన్నాడని. పరిగ్రహిస్తున్నాడు అంటే దాన్ని ఆయన అనుభవిస్తాడని. అదే తిరిగి దాన్నే పొందుతా అన్నాడు. యజంతే సాత్వికాన్ దేవాన్ యక్షరక్షాంసి రాజసగా ప్రేతాన్ భూతగణానాంశ్చ అన్యే యజంతే తామసా జనకా. ఎట్లా అంటే సాత్వికులు అంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వారు దేవతలను పూజించుచున్నారు. ఏదో నాకంటే వేరుగా ఓ దైవం అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆ దైవ సాన్నిధ్యంలో ఉంటే నాకు మంచి చేస్తాడు, కాబట్టి ఆ ప్రవర్తన నేను పొందాలా అనేటువంటి దాంతో ఈ సాత్వికులుగా ఉండబడినటువంటి వాళ్ళు దేవతలను పూజిస్తూ ఉన్నారు. ఇక రాజసికులు అంటే గర్వాంధంతో కూడుకున్నటువంటి వాళ్ళు. ఎట్లా అంటే ఈ యక్షులు, రాక్షసులు వీళ్ళంతా గర్వం చేత ఏది కావాలో అది కోరుకొని, ఏది కావాలో అది సంపాదించుకొని వాళ్ళ సుఖాన్ని, వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు అట్లయితే పొందుతాండారో అటువంటి భావన చేత ఈ రాజసికులు, రాజసగుణంలో ఉండేవాళ్ళు యక్షులను, రాక్షసులను పూజించుచున్నారు. ఇక తామసికులు ప్రేతములను, భూతములను పూజించుచున్నారు. ఎవడు కష్టపడతారా ఇదంతాను? ఏదో ఓం హ్రీం అని చెప్పి 2 మంత్రాలు నేర్చుకొని ఏదో ఒకటి తయారు చేస్తే ఆ మంత్రాల వల్ల నాకేదో సంపద కలుగుతుంది, ఈ జనాలంతా భయపడి నాకు కావలసినంత ధనం వాళ్ళే చేకూరుస్తారా అనేటువంటి దాంతో ప్రేతములను అంటే దయ్యాలు, భూతాలు అనేటువంటి దానిని పూజించుకుంటూ దాని మీద మనస్సు పెట్టి ఏదో మాయ కల్పించుకుంటూ ఈ జనాలను మోసం చేసుకుంటూ వాళ్ళ బ్రతుకులు వాళ్ళు సాగించుకుంటా అన్నారు అర్జున. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనకా దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితః కర్మయంత శరీరస్థం భూతగ్రామమచేతసకా మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. జై గురు. ఎట్లుండారప్ప అంటే దంభాహంకార యుక్తులను, దంభము అంటే గాంభీర్యం, అహంకారము వాటికి లోనై కామ రాగ బలాన్వితులను కోరికలు తీర్చుకునే దానికి ఎంతో బలాన్ని ప్రదర్శించుకుంటూ అవివేకులకు అంటే తెలియనటువంటి అజ్ఞానంతో ఉండబడినటువంటి ఈ జనులు ఈ శరీరమునందలి ఇంద్రియ సమూహమును వాటిలో ప్రేరేపించేటువంటి ఈ ఇంద్రియాలకు లోనై బుద్ధికి సాక్షియగు నన్ను కష్టపెట్టుచు వీటన్నిటికీ నేను ఏదైతే అతీతంగా ఉంటానో నేను అనేటువంటి ఆత్మస్వరూపాన్ని నన్ను బాధ పెట్టుకుంటూ శాస్త్ర విరుద్ధమగు ఈ శాస్త్రాలన్నీ ఏమీ లేనటువంటివి వాళ్ళు స్వయంగా కల్పించుకొని వాళ్ళకు కావలసినట్టుగా చేసుకుంటూ తపస్సును తమకును ఇతరులకును కూడా పీడాకారముల కర్మ పద్ధతులు, ఉపవాసాదులు వనర్చుచున్నారు. ఇంకా తపస్సు అనేటువంటి దాన్ని మర్చిపోయి తనకు ఇతరులకు అందరికీ ఇబ్బందికరమైనటువంటి ఆ భావన చెంది కర్మ పద్ధతులు ఈ చేసేటువంటి కర్మ సక్రమంగా చేయకుండా ఉపవాసాదులు, నేను ఈరోజు ఉపవాసం చేయాలా,
అని ఎవరైతే నన్ను చూప పెడతాడారంటే ఆకలికి బాధపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కానీ, ఒక రోజు కానీ, 2 రోజులు కానీ, 3 రోజులు కానీ ఉపవాసాలు ఉండి ఇవన్నీ ఎట్లయితే చేస్తాండారో ఇదన్నీ ఏమట్లుండవు అంటే ఈ పొద్దు నేను ఒక్క పొద్దు అప్ప అంటారు. ఒక్క పొద్దు అంటే ఏమిటి ఒక్క పొద్దు? అన్నం తినుకోకుండా ఉండేది కాదు ఒక్క పొద్దు. ఒక్క పొద్దు అంటే ఏ కర్మ చేసినా, ఏ పని చేసినప్పటికైనా కానీ ఒక పద్దుగా చేయడమే ఒక్క పొద్దు. దాన్ని తెలుసుకోలేకోకుండా ఈ శరీరంలో ఉండబడినటువంటి ఆత్మను నేను నన్ను క్షోభ పెట్టుకుంటూ నాకు ఎంతో బాధ కలిగిస్తా ఉండాలి వీళ్ళంతాను. అటువంటి వారిని అసుర స్వభావులని తెలుసుకొనుము. అటువంటి వాళ్ళంతా ఆ సత్ప్రవర్తన సాత్వికం లేకోకుండా అసురులు అంటే రాక్షస భావాన్ని పొంది ఈ రజోగుణానికి, ఈ తమో గుణానికి బాధ్యులైతా అన్నారు అర్జున. ఆకారస్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియక యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. జై గురు. ఈ త్రివిధ జనులకు, ఈ 3 రకాలుగా ఉండబడినటువంటి ఈ మానవులకు ఆహారం కూడా సత్వాది గుణ భేదమును అనుసరించి 3 విధములగునది అగునదిను ప్రియమగుచున్నది. అట్లే యజ్ఞ దాన తపములు కూడా 3 విధములగుచున్నవి. వాని ప్రభేదమును వినుము అంటే ఈ త్రివిధ జనులకు ఆహారం కూడా సత్వాది గుణ భేదమును అనుసరించి 3 విధములకు అగునది. ఇది ప్రియమగుచున్నది. 3 విధాలైనటువంటి ఆహారం. ఇక తినేటువంటి దాంతోనే ఈ గుణాలు వస్తాయి అని చెప్పి ప్రత్యక్షంగా మనకు తెలియజేసినాడు. త్రివిధ జనులకు ఆహారం కూడా ఏ ఆహారం తింటున్నామో అటువంటి మనస్సు దానిని ప్రేరేపిస్తుంది. ఇక సత్వగుణముతో ఏదో ఆకుకూరలో, కాయలో, గడ్డలో ఇటువంటివి తిని ఇక పాలని సేకరించినటువంటి ఆ నెయ్యి, వెన్న ఇటువంటివి ఎవడైతే సేవిస్తానడో వారికి జ్ఞానాన్ని పెంపొందడము, ఈ శరీర బాధలు కూడా తగ్గడము, ఇటువంటి భావన సత్ప్రవర్తన అయినటువంటి సత్వగుణము ప్రవేశిస్తుంది. ఇంకా దాంట్లో ఈ మధుమాంసాలు ఎవరైతే సేకరిస్తాండారో వాళ్ళు రాక్షస ప్రవృత్తిని పొంది, రాక్షసులు తింటారు కదా పచ్చి మాంసాన్ని జంతువులు చంపుకొని, ఆ విధంగా అటువంటి తినేటువంటి ఆ ఆహారం చేతనే వారికి ఆ గుణాలన్నీ అలవడుతాండాయి. ఇంకా తమో గుణాలంటే భూత ప్రేతాలకు ఇవన్నీ లోనై అసమర్థతకు లోనైనటువంటి వాళ్ళు ఏది దొరికితే అదల్లా తినుకుంటూ అటువంటి వాళ్ళ ప్రభావం చేత ఆ గుణము తమో గుణం వాళ్ళకు అలవడుతుంది అర్జున. కాబట్టి వాళ్ళు తినేటువంటి ఈ త్రివిధ ఆహారముల చేతనే ఈ త్రివిధ గుణాలు కూడా వాళ్ళకు ప్రవేశిస్తా ఉన్నాయి. ఆ తర్వాత వారి ప్రభావం ఎట్లుంటుందో దాన్ని తెలియజేస్తా వినప్ప. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆకారా సాత్విక ప్రియక. జై గురు. ఓ అర్జున, ఆయువును, ఉత్సాహమును, శక్తిని, ఆరోగ్యమును, చిత్తప్రసాదమును, సంతోషమును విశేషముగా వృద్ధిని అందించునవియును. ఏటేటివి? ఆయస్సు పెంచేటివి. నీలో ఉత్సాహాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ అనేది లేకోకుండా బాగా సంతోషంగా ఉండేటట్టు, దుఃఖం అనేది భావం లేకోకుండా, ఇక శక్తి కూడా నీరసం అనేది లేకోకుండా శక్తిని పెంచేదానికోసరము, నీ ఆరోగ్యం అన్ని రకాల బాగుండేదానికోసరము, ఇక చిత్తం అంటే మనస్సు శుద్ధిగా ఉండేదానికోసరమును, ఇటువంటి వాటన్నిటికీ ఉంటూ సంతోషాన్ని విశేషంగా వృద్ధిని అందించినవియు, ఎల్లవేళలను సంతోషంగా ఉండేదానికి ఉపయోగపడేటివిను. అటువంటి వాటిని రసవంతములను నీకు సత్తానిచ్చేటివి. రసవంతములు అంటే బలమైనటువంటివి, నీలో నీకే బలాన్ని ప్రసాదించేటివి. ఇక స్నేహయుక్తములను, ఎవరినే కానీ దుర్భాషగా మాట్లాడేది లేకోకుండా ప్రేమ ఆప్యాయత కలిగి సమాజంలో మంచిగా ప్రవర్తించేటువంటి ఆ భావనకు పుష్టికరములను, మనోహరములను అగు భక్ష్య భోజనములు సాత్వికులకు ఇష్టములు. ఇటువంటి దాన్ని భక్షించేటువంటివి కానీ భోజ్యములు అంటే నాకుండేటివి, తాగేటివి, తినేటివి
జురుకుండేటివి, ఇటువంటి వాటిని భోజ్యములు అంటారు. తినేదాంట్లో భక్ష్యములు అంటారు. అటువంటి వారిని ఎవరైతే తింటారో అటువంటి వాళ్ళకు ఈ గుణాలన్నీ వస్తాయి. కట్వాం కట్వాం లవణాత్యుష్ణ తీక్షరూక్ష విదాహినకాం ఆహారారాజసశ్రేష్ట దుఃఖ శోకామయప్రద. గురు దాంట్లో ఒక శ్లోకంలోనే అన్ని రాసినాడు చూడు. ఇక కట్వం అంటే చేదు, ఆమ్లం అంటే లవణం అంటే ఉప్పు పులుపు. ఇక మిక్కిలి చేదు పులుపు ఉప్పు వేడి కారములుగా ఉండునవియును నోరు మంటబెట్టునవియును అగు ఆహారములు రాజసులకు ప్రియముగా ఉన్నవి. ఏదో తింటే నోరంత సప్పగుందప్ప, లేదు తేరా అనేటువంటి భావన చెంది కావలసినటువంటి చేదు తినేవాళ్ళు ఉండారు, పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉండారు, ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉండారు. చల్లగా అయిందప్ప తినబుద్ధిగా లేదు, కొంత వేడివేడిగా ఉంటే బాగుంటుందని వేడిగా తినేవాళ్ళు ఉండారు. ఇక స్వామి కరెంట్ వాయిని ఏం చేసేది, లైట్ అన్నట్లే. అంటే ఓవర్ ఏంది చేయకూడదు అని పాయింట్. ఓవర్ చాలా మిక్కిలి, మిక్కిలి అంటే చాలా చేదు, చాలా పులుపు, చాలా ఉప్పు, ఇట్లా చాలా అతికారము అతి వేడిగా ఉండేటువంటిది తినేది వాళ్ళకు తమో గుణ లక్షణాలు రజోగుణ లక్షణాలు ఉంటాయి, కానీ సాత్విక గుణ లక్షణాలు ఉండవు అని అట్లా వాళ్ళకొని. దానికి సంబంధించినటువంటి రోగాలు షుగరు, బీపీ, క్యాన్సర్ ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కదా. ఆ విధంగా రోగ శోకం అంటే దానితో బాధపడాల, దుఃఖాన్ని అనుభవించాల. అటువంటి దానిలో ప్రసాదించేదానికి ఈ ఆహారమే మొట్టమొదలుగా మనకు ఉపయుక్తమవుతా ఉంది. భూతి పర్యుష్టం చేయత్తు ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఈ ఆహారము మందపక్వము శుష్కమును దుర్గంధమయమును సద్దియును ఇతరులు తినగా మిగిలినది విశుద్ధమగునకు తామస గుణములో ఉండే వాళ్ళకి ఎట్లుంటారప్ప అంటే మందపక్వము అంటే ఉడికి ఉడకనటువంటిది, శుష్కము మలినం లేదా బాగుందా బాగలేదు అనేది కూడా ఆ స్వభావం ఉండదు. దుర్గంధమయమును అంటే అది చెడిపోయి చద్దిపడి వాసన స్థానికైనా కానీ సద్దిది కూడా ఇతరులు తినగా మిగిలినది తప్ప ఏదో ఆకలి దాన్ని ఏదో పెట్టరా అనేటువంటి స్వభావంతో వాళ్ళు ఏది పెట్టేప్పటికైనా కానీ అన్నిటికీ నిషిద్ధమునకు ఆహారం తినరానటువంటి ఈ ఆహారాన్నంతా ఇది ఎవరికి ప్రియం అంటే తామసులకు ప్రియము, తమో గుణంతో ఉండబడినటువంటి వాళ్ళకు ప్రియము. ఎందుకంటే అక్కడ డాంబికము చేయలేరు, ఇక్కడ కష్టపడను లేరు, సోమర్తనానికి దీనికి అలవాటు పడినారు కాబట్టి ఏది దొరికితే దాన్ని ఆకలి నింపుకోవాల్సిందే కదా, కడుపు నింపుకోవాలి కదా. అటువంటి దానికి వాళ్ళు అపేక్ష పడతారు. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యజ్యతే అష్టవ్యమేవేతి మనస్సమాధాయ సాత్వికః. జై గురు. ఫలాపేక్ష రహితులకు పురుషులు ప్రతిఫలము అనేటువంటిది నాకు ఇది చేస్తే ఇది వస్తాది అనేటువంటి భావన లేనటువంటి మానవులు స్థానమే కర్తవ్యము అని నిశ్చయించుకొని నా కర్తవ్య ధర్మం నేను చేసేటువంటి ఈ పని ఇదే ఒక యజ్ఞం. ఏ పనైనా చేయని ఒక మనస్సు పెట్టి ఏ పని చేసినప్పటికైనా కానీ అదే ఒక యజ్ఞం చేసినట్టు. ఆ యజ్ఞంలో ఏది సమకూరితే అది సమకూర్ని అనేటువంటి ఆ భావన చేత వారు ఆచరించు శాస్త్ర విధి సమ్మతమగు యజ్ఞమే సాత్వికము అనబడుచున్నది. ఇక శాస్త్రాలలో చెప్పినటువంటి ఈ భావన అదే బాగుంటుంది అనేటువంటి భావన చేత వాళ్ళ మనస్సు అక్కడ సమ్మతించి అటువంటి దాంట్లో వచ్చేటువంటి ఆ ఫలితాన్ని నేను పొందాలా అని దానిపైన నేను మనస్సును పెట్టి అటువంటి భావనతో దాన్ని ఆచరిస్తారు కాబట్టి అది సాత్వికం అనబడును, అది సత్ప్రవర్తన అని తెలియబడుతుంది.
ఉమ్. శ్రద్ధాయత్తు ఫలం దంభార్థమపి చైవ యత్తో యుజ్యతే భరత శ్రేష్టతం యజ్ఞం విద్ధి రాజసం. జై గురు. ఓ అర్జున, ఫలాకాంక్ష తోడను తన మహత్తత్వమును ప్రకటించుకొనుటకు వనర్పబడు యజ్ఞము రాజసమని గ్రహింపుము. ఫలాకాంక్ష తోడను, నాకు ఇది చేస్తే ఇది రానే రావల్ల, ఈ పని చేస్తే ఇంత డబ్బు రావల్ల, నేను ఈ పని చేస్తే వాడు నా దగ్గరికి లోనై నాకు వశం కావాలా అనేటువంటి భావన లోపల ఉండి, అదే గాంభీర్యముతో, దౌర్జన్యముతో, అహంకారముతో తన మహత్తత్వమును కొనుటకు నన్ను చూస్తే 10 మంది భయపడాల. ఎందుకు? నాకంటే వాళ్ళంతా చిన్నగానే ఉండాలి, అన్నిట్లోనూ నేనే పెద్దగా ఉండ, బలంలో ఉండ, ధనంలో ఉండ అనేటువంటి భావనతో చేసేటువంటి ఆ యజ్ఞము రాజసమని గ్రహింపుము. ఆ భావంతో ఎవడైతే చేస్తాడో అది రజోగుణం అని తెలుసుకో. విధిహీనం అసృష్టానం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఇంకా శాస్త్ర విధి, అన్నదానము, మంత్రము, దక్షిణ శ్రద్ధ ఇవి లేని యజ్ఞమును తామస యజ్ఞమని చెప్పుచున్నారు. ఎట్లంటే శాస్త్ర విధి, శాస్త్రాలకు వేరుగా విరుద్ధంగా దాంట్లో అన్నదానము, ఎవరైనా వచ్చి యాచించినప్పుడు ఏదో ఉన్న దాంట్లో కొద్దో గొప్పగో అన్నము కానీ ఇతరత్ర కానీ ఏదైనా కానీ ఇది ఉంది, ఇది తీసుకుపోనేటువంటి స్వభావన లేనటువంటి వారు. ఇక మంత్రము, ఏదో మంత్రాలు నేర్చుకుంటే ఏదో కొన్ని ప్రజలను భయపెట్టి నా ఉదరపోషణ జరుగుతుందనేటువంటి వాళ్ళు. ఇక దక్షిణ, ఎవరైనా యాచించినప్పుడు దక్షిణగా ఇచ్చేది లేకుండా, ఏది చేయాలా ఏది చేయకూడదు అనేటువంటి భావన లేకుండా అశ్రద్ధ పొందేటువంటి వాళ్లకు ఇవి లేని, శ్రద్ధ లేనటువంటి ఈ యజ్ఞమును ఆ విధంగా చేసేటువంటి ఆ పనిని తామస యజ్ఞము అని చెప్పుచున్నారు. ఇది తమో గుణానికి సంబంధించినటువంటిది. టైం సరిపోయింది, నిర్దేశేదా ఇంకా రానిచ్చేదా? జై శ్రీ మహారాజ్. ఈ శ్లోకం అయిపోయి ఒకటి అదొకటి ఈ శ్లోకం నా దాంట్లో అయిపోయింది స్వామి. శ్లోకం అయిపోయింది, భావం అయిపోయింది, 13వ శ్లోకం అయిపోయింది. అది కాదు, ఇంకో శ్లోకం, ఇప్పుడు ఉండే శ్లోకం శ్లోకం అయిపోయింది. 14 చెప్పాలా నాన్న? 14 అయిపోయింది. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శరీరం తప ఉచ్యతే. జై గురు. నువ్వు ఎట్లుండాలప్ప అంటే దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, తత్వవేత్తలను పూజించుట, మరియు శుచిత్వము, సత్ప్రవర్తనము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శరీరముతో నర్పబడు తపస్సులు అని చెప్పుచుందరు. తపస్సు అంటే ఏం చేయాలా ఏం అనేటువంటి భావన ఎట్లుందంటే దేవతలను పూజించడము, బ్రాహ్మణులను, గురువులను, తత్వవేత్తలను పూజించుట, ఇక బ్రాహ్మణులు వస్తే వాళ్ళకు సత్ప్రవర్తనగా వాళ్ళకు తగినటువంటి సత్కారాన్ని వాళ్ళకు అందించడము, గురువులను, పెద్దలుగా వచ్చినటువంటి గురువులను వాళ్ళ శ్రద్ధానుసారంగా ఆ గురువులకు ఏం కావాలో వాళ్ళను తృప్తిపరచడము, తత్వవేత్తలను పూజించుట, ఇంకా బాగా జ్ఞానిగా ఉండబడి తను తాను ఎవరైతే తెలుసుకొని ఉంటారో అటువంటి పెద్దలను, మహాత్ములను పూజించుట, మరియు శుచిత్వం, ఎల్లవేళ ఈ శరీరం కానీ మనస్సు కానీ కల్మషం లేకుండా శుద్ధిగా ఉండబడినటువంటి దాన్ని తనంతకు తానుగా తయారు చేసుకోవడము. ఇక సత్ప్రవర్తనము, ఏ సందర్భం వచ్చినప్పటికైనా కానీ సత్ప్రవర్తనాన్ని వదిలి దుష్ప్రవర్తన లేక అడుగుడకుండా ఎల్లవేళల మనస్సు సత్ప్రవర్తనం ఉందనే ప్రసారం చేసుకునేటువంటి సత్తా కలిగి, బ్రహ్మచర్యము, ఏ సందర్భానుసారంలో ఏ పని చేయాలా అట్టి సందర్భానుసారములలో చేరానటువంటి పని చేయకూడదు, ఇది గొప్ప తప్పు వస్తుంది కాబట్టి దానికి కట్టుబడి ఆ ఆచారాలను, అదే బ్రహ్మచర్యం.
అహింస అనున్నవి. అహింస అంటే ఒక మనిషి బాబా ఆ? బ్రహ్మచరించడమే బ్రహ్మచర్యము. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ బ్రహ్మభావంతో ఉండడము బ్రహ్మచర్యము. కరెక్ట్ బావా, బ్రహ్మచరించడమే బ్రహ్మచర్యం. చలించకుండా నిషిద్ధం చేయదాన్ని ఆపల్ల. బ్రహ్మరహితమే బ్రహ్మచర్యం. ఇంకా అహింస అంటే ఎవరినే గాని బాధ పెట్టకుండా, తాను బాధపడకుండా ఆ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో అవి ఈ శరీరముతో నడపబడు తపస్సులు అని చెప్పుదురు. అవన్నీ ఏమిటో చేయాలంటే ఈ శరీరం ఉన్నట్లే ఈ శరీరంతో చేసేటువంటివి ఇవన్నీ. ఏటివి? దేవతలను పూజించడము, బ్రాహ్మణులను, గురువులను పూజించడము, తత్వవేత్తలను పూజించడము, తన యొక్క శరీరము ఆత్మ శుచిగా పెట్టుకోవడము, ఇక ప్రవర్తనలో దుష్ప్రవర్తన అనేది లేకుండా సత్ప్రవర్తనగా వర్తించడము, ఇక బ్రహ్మచర్యం అంటే బ్రహ్మకు లోను కాకుండా ఉండడము, ఇక అహింస ఒకటి బాధ పెట్టకుండా ఉండడం. ఇవన్నీ ఈ శరీర ధర్మాలు కాబట్టి ఈ శరీరంతో నడపబడు తపస్సులు అని తెలుసుకుందురు, చెప్పుచుందురు. చాలా నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్ష్యతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తి లేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో సేరి మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. జై గురు. జయ